ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రసజ్ఞులైన భక్తులందరికీ తిరుమలనాథుడైన శ్రీ శ్రీనివాస ప్రభువు దర్శించుకుని వచ్చి మీ జన్మలు ధన్యం చేసుకున్న భక్తాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. సంతత పరమేశ్వర లీలామృతపాన మత్తభ్రమరాయమాణ చిత్తవిల సద్భక్తులారా, జీవన ముక్తులారా, వేద వేదాంగ పురాణేతిహాస నిఖిల విద్యాగరిష్ఠులారా, గురువరిష్ఠులారా, అతుల శౌర్య ధైర్య సాహస ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యులారా, నరవర్యులారా, సకల ధనధాన్య వస్తు సంపాదన ప్రయోజన వ్యవహార ధీరులారా, బేహారులారా, భక్తాదులందరికీ కూడా మా అందరి తరపున హృదయపూర్వక నమస్కారములు. కలియుగ ప్రత్యక్ష దైవమైన అపర వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో ఉన్న నాద నీరాజనం వేదికపై ఈనాడు కథాగానం చేసే భాగ్యాన్ని నాకు కలగజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులందరికీ, పెద్దలందరికీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారము సమర్పించుకుంటూ, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం అయిన తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు శ్రీ యాళ్లబండి తాతారావు భాగవతారు గారికి మరియు శ్రీ కనుమలూరి జగన్నాథం భాగవతారు గారికి వారి పాదధూళి నా శిరస్సున ధరించి కథా ప్రారంభం చేస్తున్నా. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుని బోలు వేల్పులేడు, స్వామి పుష్కరిణిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరొండు గతి లేదు. అపర వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందే మహద్భాగ్యం ఎన్ని జన్మల సుకృతమో. కృతేతు నారసింహో భూత త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైన అఖిల లోక రక్షకుడైన శ్రీమన్నారాయణమూర్తి కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణదేవునిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భగవంతునిగా, పరమదైవంగా, భక్తుల పాలిటి కల్పవృక్షంలా ఆ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. మరి ఈనాటి కథ భగవంతుడు తన కథల కన్నా తన భక్తుని గురించి ఎక్కడ చెప్తారో అక్కడ ఆనందనాట్యం చేస్తాడట పరంధాముడు. భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరవేదన ప్రద భక్తిరేవ పరముక్తికారిణి అని, భక్తి ప్రియో మాధవహని భక్తి కిన్న కరోతి అని శాస్త్రాలు చెప్తున్నాయి. సాక్షాత్తు నా భక్తుడు ఈ విశ్వాన్ని పునీతం చేస్తాడు అని చెప్పాడు.
అలా సాహితీ ప్రపంచాన్నే పునీతం చేసిన మహాభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు, నందకాంశ సంభూతుడు, ద్రవిడాగమ దీపకుడు, పంచాగమ సార్వభౌముడు, సంకీర్తనాచార్యుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. కాబట్టి అన్నమాచార్యుల వారు 95 సంవత్సరాలు జీవించారు. శ్రీ వెంకటేశ్వరుని సాక్షాత్కరింపజేసుకొని ఆయన ఆజ్ఞతో సకల వేదసారములైన 32,000 సంకీర్తనలు రాశారు. అటువంటి ఆ భగవంతుడి గురించి ఎక్కడ చెబితే భక్తుడు అక్కడ ఉంటాడట. భగవంతుడు గురించి చెప్తే భక్తుడు ఉంటాడు. భక్తుడు గురించి ఎక్కడ చెప్తే అక్కడ మురిసిపోతాడట దేవదేవుడైన పరంధాపుడుండి. కాబట్టి అన్నమాచార్యుల వారి జీవితంలో ఎన్నిసార్లు స్వామివారి సాక్షాత్కారం లభించిందో. ఈనాటి కథ శ్రీ వెంకటేశ్వర సాక్షాత్కార వైభవం. అటువంటి పరంధాముణ్ణి గురించి చెప్పే భాగ్యం నాకు కలిగింది. నా జన్మధన్యం. కలిగేదే నాకు కైవల్యము, కలిగేదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేదే నాకు కైవల్యము. శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన, పరమమేరంగను భక్తియరాగను, బలే పరమమేరంగను భక్తియరాగను, నిరతము నాగతి నీదాశమే, పరమమేరంగను వెంకటరమణ, ఆపద మొక్కలవాడ, అనాథ రక్షక, అప్రమేయ, ఆపదోద్ధారక, ఏడుకొండలవాడ గోవింద. అత్యంత మహిమాన్వితమైన ఈ కథ ఎక్కడ నుండి ప్రారంభం అంటే, భక్త మహాశైలారా, కలో వెంకటనాయక హాని ఆర్యోక్తి, 7 కొండల వెంకటనాథుని అనంత కళ్యాణ గుణగణాలను 32,000 సంకీర్తనలు రచించి తన జీవితాన్నే స్వామికి అంకితం చేసిన మహాభక్తుడు అన్నమయ్య. జోచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రమగోవింద అంటే స్వామి చిన్న బిడ్డగా మారి ఊయలలూగాడట. నానాటి బతుకు నాటకం అంటే జీవితంపై విరక్తి కలిగింది. చక్కని తల్లికి చాంగుబడారగానే జీవితంపై రక్తి ఆసక్తి కలిగిందట. తన పాటల చేత స్వామివారిని మెప్పించి అలరించి ఆనందింపజేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఎక్కడివాడు? మన తిరుమలకు ఉత్తర దిక్కుగా కడప జిల్లాలో రాజంపేట తాలూకాలో రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది తాళ్లపాక అనే చిన్న పల్లెటూరు. మహాభక్తులు ఉన్నారు, మహాదాతలు ఉన్నారు. అటువంటి ఆ గ్రామంలో జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ప్రతినిత్యం అందరూ సేవించుకుంటున్నారు, ధన్యులవుతున్నారు. అటువంటి ఆ గ్రామంలో
నందవరీక బ్రాహ్మణ వంశానికి చెందిన లక్కమాంబ నారాయణ సూరి పుణ్య దంపతులున్నారు. దేవదేవుని అనుగ్రహం చేత మహాభక్తులు వీరు కూడా. అంతా కాలం గడిచిపోతోంది, ప్రేమానురాగాలు ఉన్నాయి, దేనికి చింత లేదు. ఈ దంపతులకు సంతానం లేదు. సంతానం కోసం పూజలు చేశారు, వ్రతాలు చేశారు. చివరిసారిగా భార్యతో అన్నాడటండి నారాయణ సూర్య, లక్కమాంబ, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని వ్రతాలు చేస్తున్నాం, కానీ ఏ దైవానికి మనపై కరుణ లేదే. నా మనస్సుతో వచ్చింది ఏమిటంటే, కొండకెడదామా, స్వామిని దర్శించుకుందామా. గోవిందా అని పిలిచిన వెంటనే పలికే కరుణా సముద్రుడట. కొండ మీద ఉన్నాడు. ఎంతటి పాపి అయినా ఎప్పుడే నీ మనమ్మును నిలిపివేడగా వంతలు వాపి కోరికల వారిగా గుర్పగా ఒక్క శ్రీరమాకాంతుడు వెంకటేశ్వరుడే. ఆయన్ని సేవించుకుందాం, ఆయన దర్శించుకుందాం. ఆయన నమ్మితే అది సొమ్మే కానీ దుమ్ము కాదట. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయట ఆయనే అందుకు చెప్పాడట, అనన్యాశ్చింతయంతో మాం ఏదన్నా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యకం. ఎవరైతే ఇతర చింతలు లేక నన్ను నమ్మి నన్ను ప్రార్థన చేస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను చూస్తానన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నాగా, ఆ నమ్మకం బొమ్ము కాదుగా. కొండకెళదామా, అదేమిటండి మీ మాట ఎందుకు కాదంట. ఆ దంపతులిద్దరూ ఒక శుభముహూర్తంలో కాలినడకతో ఏడుకొండలవాడ వెంకటరమణ అని స్వామిని ప్రార్థన చేసుకుంటూ బయలుదేరి తిరుమల వచ్చారు. పుష్కరిణిలో స్నానం చేశారు. గరుడగంభం వద్ద సాగిలిపడి మ్రొక్కారు. ప్రప్రథమంగా స్వామివారి దర్శనం కోసం వచ్చారు. చంపక ప్రదక్షిణ చేశారు. తిరువెంకటనాథుని దర్శనం ప్రప్రథమంగా చేసుకున్నారు. స్వామి శేషాద్రివాస సప్తగిరీశ పాహిమాం 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 అని వేడుకున్నారు. అక్కడే నిద్ర చేశారు ఈ తిరుమలలో. వారికి ఆనాటి రాత్రి సమయంలో స్వామి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఇచ్చి, పుణ్య దంపతులారా, మీ భక్తికి మెచ్చాను, మీ అభీష్టం నెరవేరుస్తాను. నందకమనే పేరు కలిగిన నా ఆయుధమైన ఖడ్గవంశతో మీకు మగబిడ్డ జన్మించనున్నాడు. శుభమగుగాక. ఇది అండి అన్నమాచార్యుల వారు ఇంతటి మహాభక్తుడయ్యాడంటే, స్వామి దర్శన భాగ్యం లభించి ఆయన ఆజ్ఞతో, ఆయన ఖడ్గవంశతో ఈ మహాభక్తుడైన లక్కమాంబ నారాయణ సూరులకు జన్మించాడు భక్తుడై. ముందుగా తల్లిదండ్రులకు స్వామివారి దర్శనమైంది స్వప్నంలో. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద అని ప్రార్థన చేసుకున్నారు. ఆనందంగా తాళపాక గ్రామానికి వచ్చారు. అక్కడ దేవదేవుని దివ్యానుగ్రహం చేత, ఆశీర్బలం చేత లక్కమాంబ గర్భవతి అయింది. 9 మాసాలు ఉండే. ఈమె ఇక్కడ ప్రసవ వేదన పడుతుంది తాళపాకలో లక్కమాంబ. మరి అక్కడ వైకుంఠంలో క్షీరసాగర మధ్యంలో లక్ష్మీనారాయణ వాసమై సప్త మహాద్వార శోభితమై వెలుగొందుతోంది వైకుంఠ నగరం. 33 కోట్ల దేవతలు, తపోనిష్ఠులైన మహర్షులందరూ కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ప్రార్థన చేస్తుండగా స్వామివారి ఆజ్ఞ తీసుకొని ఆ నందకం వైకుంఠం నుండి తాళ్లపాక గ్రామానికి వచ్చేస్తుందట. భక్తుడిగా అవతరించడానికి నరదాదులు గానం చేస్తున్నారు. రంభాది అప్సరసలు ఆనంద నాట్యం చేస్తున్నారు. ఆ ఖడ్గం వచ్చి ఆ నందకం లక్కమాంబ గర్భంలో ప్రవేశించింది. వెంటనే ఈ పుణ్యాంగన 1000 సూర్యుల కాంతులను పంచుతున్న మగబిడ్డను ప్రసవించిందట. సర్వదా
వికారినామ సంవత్సర వైశాఖ మాస విశాఖ నక్షత్రంతో కూడిన నిండు పౌర్ణమి రోజున 9/5/1408 తేదీ నాడు రాకా సుధాకరుని వలె లక్కమాంబ గర్భశుక్తి ముక్తాఫలమై శ్రీమన్నారాయణమూర్తి అనుపమాన అసమాన అతి సుందర అప్రతిహితమైన అద్భుతమైన నందకాంశతో మగబిడ్డ కలిగాడు. అన్నమయ్యను నామకరణం చేశారు. అపరూపంగా పెంచుతున్నారు. తల్లిదండ్రులు భక్తులే. అక్కడ వాతావరణము భక్తి సంభరితమే. ఆనంద పరవశుడే పెరుగుతున్నాడు. అన్నమయ్య ఆడతాడు, పాడతాడు. అమ్మ చెప్తున్న హరికథలన్నీ వింటాడు. హరి అంటాడు, నారాయణ అంటాడు, అచ్యుత అంటాడు, జనార్దన అంటాడు. తల్లి పెడుతుంటే కేశవస్వామి గుడికి పెడతాడు. హరి భజనలో పాల్గొంటాడు. 4 ఏళ్ల వయసు వచ్చింది. తల్లి పిల్లవాడి మనస్తత్వం తెలుసుకుంది. రామాయణ భారత భాగవత పురాణ కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి హరి కథలు చెప్తోంది. వింటున్నాడు. హరి భక్తుల చరిత్రలు చెప్తోంది. పరవశించిపోతున్నాడు. అయ్యా, కాలం గడిచిపోతోంది. 5 ఏళ్ల వయసు వచ్చింది. అక్షరాభ్యాసం చేశారు. ఆది శంకరాచార్యుల వారికి చేసినట్లుగా ఉపనయనం అక్షరాభ్యాసం ఒకే ముహూర్తంలో చేశారు. తల్లితో పాటు గుడికి వెడతాడు. హరినామం చేస్తాడు. బడికి వస్తాడు. తోటి పిల్లలందరితోనూ చేరుకుంటాడు. గురువులు చెప్పిన విద్యలు నేర్చుకుంటాడు. తోటి పిల్లలందరితో చేరి హరినామం చేస్తాడు. వాళ్ళందరూ ఆ హరినామం చేస్తూ పరవశించిపోతా పిల్లలందరూ అంటారట, అన్నమయ్య ఎంత బాగా హరిని గురించి చెప్తున్నారు, హరినామం పలుకుతున్నాడు, మనందరి చేత పలికిస్తున్నాడు, ఎంత బాగుందో కదా అనుకుంటున్నారట వాళ్ళు. కాఫీ ఎంత పరవశించిపోతున్నారు. కంటిరా వింటిరా కమలనాభుని శక్తి, ఇతని శరణమొక్కటే ఉపాయము, ఇతని నాభిపడమే చతురాననుడు బ్రహ్మ, ఇంద్రాది దివిజులను ఇతడు ప్రోచే, ఇతడే వైకుంఠ విభుడు, ఇతడే రమేశుడు, ఇతడే వేదోక్త దైవతము, ఇతడే చరాచరములకంతర్యామి, ఆశ్రితాళికేడుగడ, ఇతడే 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 వెంకటేశ్వరుడు. స్వామి నామం చెయ్యండి. గోవింద అనండి, మాధవ అనండి, నారాయణ అనండి. పలికిస్తున్నాడు. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష, రామత్ర
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తాదులందరూ పలకాలండి. ఈ సమయంలో ఎక్కడుండే వాళ్ళమో ఇక్కడ ఉన్నాం కదా స్వామి సన్నిధిలో. ఎన్నో మాటలు మాట్లాడుకునే బదులు గోవింద అనండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వాళ్ళందరి చేత పలికిస్తున్నాడు అన్నమయ్య. ఎప్పుడూ హరిధ్యానమే, నిద్రహారాలు లేవు, తల్లిదండ్రుల మాట వినడం లేదు, పరధ్యానంలో ఉంటున్నాడు. పరధ్యానం కాదు, హరిధ్యానం. 8 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లవాడు ఇలా ఉంటే ఎలాగా? సమయానికి నిద్రపోవాలి, తిండి తినాలి. నీరసించిపోతున్నాడే, ఎప్పుడు చూసినా కేశవస్వామి గుడిలో ఉంటాడే. తల్లిదండ్రులు బాధపడుతుంటే బంధువులు వచ్చి అన్నట్ట, ఎందుకండి చాకులా తయారవుతాడు, పని ఏదైనా చెప్పండి అని. ఏం పని చెప్తారు పిల్లవాడికి? 8 ఏళ్ల వాడికి గడ్డి కోసుకునే కొడవలు ఎదురుగా కనిపించిందట తండ్రి నారాయణ సూరికి. అది చేతుల్లోకి తీసుకుని, నాయనా అన్నా మన పొలానికి వెళ్ళి గడ్డి కోసుకురా. నీ కొడవలు అందుకున్నాడు. తండ్రి ఆజ్ఞ అని పలికి, అమ్మా వెళుతున్నానమ్మా అని చెప్పాడు. పొలానికి వచ్చాడు, గడ్డికి వస్తున్నాడు. అప్పుడు కూడా హరిధ్యానమే. స్వామి నామం చేస్తున్నాడు, స్వామి నామం వింటున్నాడు. స్వామివారి దివ్య రూపాన్ని కళ్ళకు ఎదురుగా సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు. అందుకే అన్నారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు, శేషసాయికి మొక్కు శిరము శిరము. స్వామిని చూస్తున్నాడు, పరమానందంగా ఉంది. మురకర భవగర ముకుంద మాధవ, మురకర భవగర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నామ, మురకర భవగర ముకుంద మాధవ, పరమ పురుష భవబంధ విమోచన. శ్రీనివాస ప్రభో గోవింద గోవింద. స్వామి నమన్ చేస్తూనే ఉన్నాడు. చిటికెన వేలు, ఆ గడ్డికి బదులుగా చిటికెన వేలు కోసుకున్నాడు. 8 ఏళ్ల పిల్లవాడు. ఆ గాయం బాధ భరించలేకపోయాడు. అమ్మా అని ఒక్కసారి అమ్మను తలుచుకున్నాడు. చేతిలో ఉన్న గొడవలు గిరవాటేశాడు. మైకం కమ్మినట్లే పడిపోయాడు. బాధతో కంటి వెంట ఆగకుండా కన్నీరు వచ్చేస్తోంది. బాధ తట్టుకోలేకపోతున్నా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తల్లి చెప్పిందట, నాన్న కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక్కసారి నోరారా స్వామిని తలుచుకోవయ్యా, అవన్నీ ఆ కష్టాలన్నీ పోతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. 8 ఏళ్ల వయసు అన్నమయ్యకు. అలా స్మరించుకుంటున్నాడు. కంటి వెంట ధారాపాతంగా కన్నీరు కారుస్తున్నాడు. గాయపు బాధంగా ఉంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
నారాయణాయ నారాయణాయ. కలయో వైష్ణవమాయ అన్నట్లుగా గాయ బాధ వల్ల కళ్ళు మూసుకున్నాడో తెలియదు. కరుణకు ఎదురుగా అతుల శౌర్య ధైర్య సాహస ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యుడైన శ్రీనివాస ప్రభు దర్శనమైందట. ఇది అన్నమయ్యకు ప్రప్రథమంగా స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామిని చూశాడు. కరుణ మూసుకుంటే కదిలితే ఈ శరీరంలో ఇక స్వామి దర్శన భాగ్యం ఉండదేమో, ఆయన కనిపించడేమో. ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ. నిజమే, కలయో వైష్ణవమాయో అన్నట్లుగా తగుబంధుల తనకు తల్లులను తండ్రులను వగలమెట్టుచు మిగులు వారేగాక మిగుల వీరల పందు మేలను చుహరినాత్మ తగిరించలేక చింతాపరుడనైతి. ఏమిటిది? ఈ క్షణమే స్వామి నామం నా నాలుకమై నాట్యమాడే సమయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపం నా కరుణకెదురుగా సాక్షాత్కరించిన సమయంలో ఎవ్వరూ వద్దని నా మనస్సు చెబుతోంది. మాయా ప్రపంచమే శాశ్వతమనుకొని నా ఇల్లాలని, నా కుమారులని, నా తల్లిదండ్రులని, నా అన్నదమ్ములని అందరూ నా వారు అని అల్లాడి నీ శరీరం అప్పుడు ఆ వల్ల కాటి వేళ కాలిపోవు వేళ మట్టి కలువు వేళ ఇల్లాలేది జీవానికై ప్రాణం ఇచ్చారా, నీ వెంట వచ్చారా? ఎవరు రారు కదా. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఇది చెప్తున్నారా స్వామి? ఓం నమో నారాయణాయ. ఎవ్వరూ వద్దయ్యా, నాకు నువ్వే కావాలని నా మనస్సు చెప్తోంది తండ్రి. నీ సన్నిధే పెన్నిదనుకుంటోంది నా మనస్సు. నిన్ను చూశాను కదా, నిన్ను చూసిన ఈ కళ్ళతో ఇక ఏది చూడలేను పరంతామా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఈసారి స్వామివారు ఒక్కరే కాదట, తిరుమల క్షేత్రం మొత్తం కనపడుతోందట కరుణకెదురుగా అన్నమయ్యకు. అతిశయం పైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గోటి. అతిశయం పైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి. శతకోటి సూర్య తేజములు వెలుగగగాటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుగంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగం. నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రం మొత్తం దర్శనమిస్తాం. సర్వతీర్థాల దర్శనం చుంటున్నాడు అమ్మయ్య. పరమానంద భరితున్నాడు. తిరుమల తిరువీధుల్లో తిరుగాడుతున్నాడు. కనకరత్నక పాటకాంతులిరుగడగాటి ఘనమైన దీప సంగములుగాటి అనుపమమణిమయం బగు కిరీటముగాటి కనకాంబరముగాటి కనకాంబరముగాటి గ్రగ్గన మేలుగాటి
వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రం దర్శించాడు. తిరుమల నాథుని దర్శనం కోసమై మహాద్వారాల్లో ప్రవేశిస్తున్నాడు. సప్తగిరీశుని దర్శనం కోసం పరమానంద భరితుడవుతున్నాడు. అడుగో శ్రీనివాస ప్రభువు దర్శనమిచ్చాడు. ఆనంద భాష్పాలు ఒలుకుతున్నాయి. ఆ స్వామి వారిని అనువనువు దర్శిస్తున్నాడు. స్వామి, నా జన్మ ధన్యమైంది స్వామి. ఈ కరులు తెరిస్తే నీవు మాయమవుతావా, లేకపోతే నా హృదయంలోనే ఉంటావా? అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి ఘనమైన దీప సంఘములు కాటి తిరువెంకటాచలాధిపుని చూడగటి తిరువెంకటాచలాధిపుని చూడగటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలుగంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి 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 ఎప్పుడిటు కలగంటి. ఇక ఏమీ వద్దు ఈ జీవితానికి. స్వామిని దగ్గరకు వచ్చేస్తాం, రావాలి, ఆ స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. అన్నమయ్య ఎలాగా? ఈ లోపల వినిపించిందట, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందారి ఆ నామం వింటున్నారు. ఓహో, అన్నమయ్యకి ఆనందం కలిగింది. ఈ నామం చేస్తున్నారంటే స్వామి దగ్గరికే బయలుదేరారు. భక్తాదులు వచ్చేస్తున్నారు. స్వామివారు పంపితే ఈ భక్తుణ్ణి తీసుకురావడానికి ఏ విధంగా వస్తున్నారు? కొమ్ముబూరాలు ఊదుకుంటూ, తప్పెట్లు తాళియాలు మోగించుకుంటూ, పూసల పేరులు కంఠహారాలుగా ధరించి, అయ్యా పూసల పేరులు కంఠహారాలుగా ధరించి స్వామి నామం చేస్తూ, ఎగిరి గంతులు వేస్తూ ఎంత ఆనందంగా వచ్చేస్తున్నారో. అమ్మయ్యా, నాకు తోడు దొరికింది అనుకున్నాడు. ఎంత ఆనందంగా ఈ దొంగ ఈ గుడిలో కూర్చున్నాయి. అందుకే అన్నమాచార్యుల వారు అన్నారు, గురు తెరిగిన దొంగ కూగూగు గుడిలోన దాగిని కూగూగు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఆయనకి తెలుసు ఎవరిని రప్పించుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలో అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. ఎలా చేశాడు? నేను కావాలి, నేను కావాలి, నేను కావాలనుకుంటున్నాడు కదా. ఈయన్ని రప్పించుకోవాలి, పిల్లవాడిని. ఎప్పుడూ నామం చేస్తున్నాడు కదా, వీణ్ణి రప్పించుకోవాలి. ఆ మాయలో మాయామానుష విగ్రహుడైన, లీలామానుష విగ్రహుడైన జగన్నాటక సూత్రధారి ఎలా నాటకం వేశాడు, ఈ భక్తుల్ని పంపించాడు, వాళ్ళతో చేరాడు అన్నమయ్య. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, వాడుతో మని పల్యాల వాడు దురిత దూరుడే. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, వాడుతో మని పల్యాల వాడు దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు. వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ, శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగ. వేడుకొందామా 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 వెంకటగిరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ.
ఆనందంగా పాడుకుంటూ, మాతో పాటు వస్తున్నావు, ఎవరయ్యా నువ్వు? మేము 10 మంది మా లెక్క, నువ్వెవరు? నా పేరు అన్నమయ్య. మరి మీ అమ్మా నాన్న కొండ మీదే ఉన్నారండి. ఎక్కడ్రా? కోనేరు పక్కన. ఎక్కడున్నారు మీ అమ్మ నాన్న? 7 కొండల వాడే మా అమ్మ నాన్న. జనని మహాలక్ష్మి జనకొండు వాసుదేవుడు, మాకిల్లు బ్రహ్మాండమెల్ల 10లమవు హరిభక్తి పాడి పంటలు మాకు. ఇలవేలుపు వెంకటేశ్వరుడే. ఓహో, ఎవరూ లేరు, అనాథ. నేను అనాథను కా స్వామి. 7 కొండలవాడు నా వెంటనుండగా నేను అనాథనలా అవుతాను. కొండ చేరుకుని, పోనీలే మాతో పాటే మేము తిన్నదే, అది కూడా వద్దు స్వామి. కొండ చేరుకుని స్వామి దర్శనమయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టనని మొక్కుకున్నాను. ఉపవాస దీక్షలో ఉన్నాడు ఎందడు. అంత ఆశ్చర్యం చూడండి. వాళ్ళందరితో చేరాడు, ఆనందంగా ఎగిరి గంతులిస్తూ. అన్నమయ్య తిరుపతి సమీపానికి వచ్చారు. తిరుమల కొండలను చూశాడు. అదివో అల్లదివో శ్రీహరివాసమని కీర్తించాడు. బ్రహ్మ కడిగిన పదాలని ప్రస్తుతించాడు. పరమానందం భరితడై ఆ తిరుమల నుండి, ఆ తిరుపతి నుండి, అలిపిరి నుండి 7 కొండలవాడ ఆ వెంకటరమణ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. పవిత్ర స్థలాల్ని దర్శించుకుంటున్నాడు. 7 కొండలవాడ ఆ వెంకటరమణ గోవింద 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 అంటూ మోకాళ్ళ పర్వతం చేరాడు. 8 ఏండ్ల పిల్లవాడు కదండి, ఉపవాస దీక్ష కదా, అలసిపోయాడు. మోకాళ్ళ పర్వతం దగ్గరకు రాగానే కనులు తిరిగి పడిపోయాడు. మైకం కమ్మినట్లయింది. వెదురు పొద దగ్గర ఒక రాయిపై పాదరక్షలు కూడా తీయకుండానే అలా తలవాల్చేశాడు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నామం చేస్తూనే ఉన్నాడు. అది ఏమరలేదు. అందుకే ఆయనే రాశారు, భావములో నా బాహ్యమునందును గోవింద 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 అని కొలవబో. అయ్యా, ఆ నామం చేస్తున్నాడు, అలసిపోయాడు. ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ చేస్తుంటే ఆ రోజు శుక్రవారం. నిజంగా నమ్మిన వారికి దేవుడు అండదండలు ఎప్పుడు ఉంటాయన్నట్లుగా ఇది నిరూపణ జరిగింది ఈ క్షణమే. ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణాయ అంటుంటే ఆ రోజు శుక్రవారం అభిషేకానంతరం శ్రీనివాస ప్రభు సర్వాలంకార శోభితంగా భక్తాభీష్టవరుదుడయి వెలుగొందుతున్నాడు. స్వామివారిని చూద్దామని అమ్మవారు తిరుచానూరుండి పద్మావతి అమ్మవారు కొండకు వచ్చి స్వామివారిని దర్శించి పరమానంద భరితురాలు అవుతుంది. భక్తులందరూ వస్తున్నారు దర్శనానికి, గోవిందనామం చేస్తున్నారు. ఈ ఆనందంగా చూస్తోంది ఆవిడ పరమానందంగా తన స్వామిని. ఇంతలో వక్షస్థల లక్ష్మి కదా ఆవిడ. ఆమెకు ఈ భక్తులు చేస్తున్న ఈ గోవిందనామ స్మరణలో, ఈ గోవిందనామ ఘోషలో అన్నమయ్య చేస్తున్న నామం వినిపించిందట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. ఎక్కడది అని ఆవిడ దివ్య దృష్టితో చూస్తే బిడ్డ కనిపించాడు. అమ్మ మనస్సు కదా, మా అమ్మ అలమేలు మంగమ్మ అన్నాడు కదా అన్నమయ్య. సేద తీర్చాలనుకుంది బిడ్డను. ఎలా వస్తుంది అమ్మవారు? కరుణామృత వర్షిణి ఆవిడ. పరిచారిక బృందంతో 7 వారాల నెల పెట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని, పట్టుచీర కట్టుకొని, ప్రసాదాలు దగ్గర పెట్టుకుని, ధ్వజస్తంభం చేతిలో ఊతకర్రగా తీసుకుని అన్నమయ్య దగ్గరకు వచ్చేస్తుంది. నాయన బాలక అంటూ. ఎలా వస్తుంది అమ్మవారు? అడుగు తీసి బంగారు తల్లి వస్తుంటే పచ్చల కడియాల పడది చలంగా వచ్చను అలమే. పచ్చల కడియాల పడది చలంగా వచ్చను అలమేలు. బంగారు దేవి
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద. నాయన బాలక అంటూ వచ్చేసింది అమ్మవారు. చల్లని చేతితో స్పర్శించింది. ఏమిరా లేవయ్యా, ఏం జరిగింది, ఒంటరిగా ఎందుకున్నావు? అలసిపోయాడు. స్వామి నామం చేస్తున్నాడు. కరుళ్ళు మూతలు పడిపోతున్నాయి. బంగారు చేతి స్పర్శ, అమ్మవారి చెయ్యి, చల్లని చెయ్యి స్పర్శ, ప్రేమపూరితమైన అమృతోక్తులు. ఏం జరిగిందిరా, ఏమైందిరా? అమ్మా, వెంకట విభు దర్శనము గోరి చాలా దూరము నడచుట సత్వముడిగే. వెంకట విభు దర్శనము గోరి చాలా దూరము నడచుట సత్వముడిగే. ఆకలి విశేషమై తడియారినోట, కనులు మూతలు పడసాగే కదలజాల కదలజాల కదలజాల. ఒక అడుగు తీసి అడుగు వేయలేనమ్మా నేను, నా వల్ల కావడం లేదమ్మా. కొండ మీద ఉన్నాడే, ఆయన చూడడానికి వచ్చాను. ఆయన దర్శనం అవుతుందా, నేను చూడగలనా? ఇంకా ఎంత దూరంలో? ఏమిట్రా ఇది, ఈ ఆతృత ఏమిటి? ఒక అపరాధం చేశావు, పాదరక్షలు వేసుకొచ్చావు, పాదరక్షలు తీసేయి. ఇది సాలగ్రామమయమైన పర్వతరాజ్యం. ప్రతి అణువులోనూ స్వామివారి సుస్వరూపం నిండి నిబిడీకృతమై ఉంటుంది. ఇటువంటి పరమ పవిత్రమైన ఈ స్థలానికి, అపర వైకుంఠమైన ఈ స్థలానికి నువ్వు పాదరక్షలు వేసుకొచ్చేసావు, తీసేయి. కొండ మహిమ, స్వామి మహిమ నీకే తెలుస్తుంది. ఆ మాటలు విన్నాడు. అమ్మ మాటలు కాదు, ఆజ్ఞగా భావించాడు. పాదరక్షలు తీసి లోయలో నిలబడేశాడు. అప్పుడు చూశాడు కొండ. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. స్వామివారి వేదం వినపడుతోంది. ఎక్కడ చూసినా స్వామి కనపడుతున్నాడు. చెట్లలోంచి వింటున్నా, పుట్టల్లోంచి వింటున్నా స్వామివారే కనపడుతున్నారు రూపమే. నా జన్మధన్యమైందనుకున్నాడు. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ వహమలే తిరుమల కొండ. ప్రార్థన చేశాడు. పరమానంద భరితుడయ్యాడు. అమ్మా, ఎంత భాగ్యం కలుగజేశావు తల్లి. నమస్కారం చేసుకున్నాను, కళ్ళు మూసుకున్నాడు. ఏమిరా శక్తి లేదన్నావుగా, నోరు తెరువు అని స్వామివారు తను కలిసి ఆరగించిన ప్రసాదం చక్కెర పొంగల తీసి అన్నమయ్య నోట్లో పెట్టింది అమ్మవారు. ఆ మధురానికి మహిమ కరులు మూసుకున్నాడు. ఎంత భాగ్యమో చూడండి. అందుకే ఈ అన్నమయ్య పాటలు ఇంత తీయగా ఉంటాయి. కన్నులు తెరిచాడు, అమ్మ అంతర్ధానమైపోయింది. అప్పుడు తన్ను అనుగ్రహించడానికి వచ్చిన ఈ ముత్తైదువ సామాన్యురాలు కాదు, అలమేలు మగమ్మగా భావించి ఆసువుగా అమ్మవారి సాక్షాత్కారమే కాదట, అమ్మవారి హృదయేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని సాక్షాత్కారం కూడా అప్పుడు లభించింది అన్నమయ్యకు. ఇది రెండవసారి పరమానందం కలిగింది. ఆ సమయంలోనే అమ్మవారిపై పద్యశతకం, వెంకటేశ్వర శతకం సమర్పించారు అన్నమయ్య. చక్కని తల్లికి చాంగుబళ అన్నారు. ప్రార్థన చేసి స్వామి భజన చేసుకుంటూ కొండ చేరుకున్నారు. పుష్కరిణిలో స్నానం చేశారు. వరాహస్వామి వారు దర్శించుకున్నారు. స్వామి దర్శనం కోసం ఆలయ ప్రవేశం చేశారు. చెంపగా ప్రదక్షిణ చేశారు. అక్కడ ఉన్న పరమ పవిత్రమైన స్థలాల్ని దర్శించుకున్నారు. పరమానంద భరితుడయ్యాడు. ప్రప్రథమంగా స్వామివారిని దర్శించుకుని శ్రీనివాస ప్రభో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ప్రార్థన చేశారు. ఏ విధంగా? కంటి అఖిలాండ కర్తనధికుని కంటి నగములు వీడు కంటి నిజమూర్తి కంటి కంటి అఖిలాండ కర్తనధికుని కంటి నగములు వీడు కంటి నిజమూర్తి కంటి. పరమయోగీంద్రులకు భావగోచర
గోచరమై సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగింద్రులకు భావగోచరమై సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైనది దివ్య హస్తము గంటి స్థిరమైన గిరిచు దివ్య హస్తము గంటి తిరువేంకటాచల దిగుజూడ గంటి కంటి అఖిలాండ గర్దన దిగుని గంటి కంటిన ఘములు వీడు గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి. పరమానందం కలిగింది. శ్రీనివాస ప్రభో శరణు 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 అని ప్రార్థన చేసి తిరుమలలోనే ఆ రాత్రి నిద్ర చేసి మరునాడు ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్నారు. సర్వతీర్థాలు దర్శించుకుని పరమ పవిత్రమైన తీర్థంలో స్నానం ఆచరించుకుని బయలుదేరి స్వామి దర్శనం కోసం వచ్చారు. అర్చకులు స్వామివారి దివ్యానుగ్రహం పొందడానికి షోడశోపచారణలతో స్వామివారిని పూజించారు. స్వామిని దర్శించుకోవడానికై స్వామి దర్శన భాగ్యం కోసమై తొలి వాకిలి దగ్గరకు వచ్చారు అన్నమాచార్యులు. వచ్చిన వెంటనే అన్నమయ్యకు అక్కడ ఉన్న సేవకులకి నీకు దర్శనం లేదు పోపమ్మన్నారట. లేదయ్యా, ఎంతో దూరం నుండి వచ్చాను, ఈనాడు ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్నాను, స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆతృతగా ఉంది. ఈరోజు దర్శనం లేదు, రేపు రా. అయ్యా, ఈ క్షణమే శాశ్వతం అనుకుంటున్నాను నేను. స్వామి దర్శన వచ్చిన వాడు పిల్లవాడని నిర్లక్ష్యంతో ఉన్న సేవకులు ఆ పిల్లవాడు చేయి పట్టుకుని విసురుగా లాగారట. అన్నమయ్య బలిపీఠం మీద పడ్డాడు. పడటమే స్వామివారి దివ్యానుగ్రహం లభించదా, దర్శన భాగ్యం లభించదా అని ఎలుగెత్తి స్వామిని ప్రార్థన చేశాడు. శ్రీనివాస ప్రభో, వెంకటేశ్వర, వెంకటనాథ, శరణు 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 శరణు. స్వామి, ఇంకా ఇది నాకు పరీక్షా సమయమేనా? ఏదయ్యా భవదీయ సుఖంకర శుభంకర సుస్వరూపమేది? ఈ నీ ఇక్కడ ఉన్న సేవకులు నీ దర్శన భాగ్యం లేదు లేదంటున్నారయ్యా. ఏదయ్యా భవదీయ సుఖంకర శుభంకర సుస్వరూపమేది? పరమానందకర సుందర రూపమేది తండ్రి? నీ దర్శనము కాకున్న ఎడల నాకు ఈ శరీరం ఎందుకు కాల్చనా? పసినాటి నుండి మనోవక్కాయ కర్మలచే నిన్నే భజించుకుంటున్నందుకు ఇదే నా ఫలం. యోగ్యత లేని కష్టుడా, అయోగ్యుడా, అన్ని చూడ గర్భ నిర్భాగ్యుడా, నీ కృపామతికి ప్రాప్తుడగా లేని అభాగ్యుడా. కనికరింపవా, కరుణ చూపవా, దర్శన భాగ్యమియవా శ్రీనివాస ప్రభో. ఆర్తితో పిలిచిన ఆ భక్తుని పిలుపులు విన్నాడు స్వామివారు. అలనాడు గజేంద్రుడు మొరపెట్టుకుంటే రాలేదు పరుగు పరుగున. ఈ పిలుపులు విన్న వెంటనే అనుగ్రహం కలిగింది స్వామివారికి భక్తునిపై. ఈ సప్త ద్వారములకు వెతిన తాళాలు పెళ్ళమని తెగబడ్డాయి. వాటంతటమే తలుపులు తెరుచుకున్నాయి. లోన నుండి సౌశీయ సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య ధార్య ధైర్య సత్యకామ సత్య సంకల్ప జనంత కళ్యాణ గుణగణాచరుడైన శ్రీనివాస ప్రభు దివ్యానుగ్రహాన్ని పొందాడు. దివ్య దర్శన భాగ్యం లభించింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఎంతటి భాగ్యం చేసుకున్నాను స్వామి. నీ దర్శన భాగ్యమైంది కదా, ధన్యుడనయ్యాను తండ్రి. అల్లరిన చైతన్య కల్లడెవ్వట కలడని తలదురెవ్వని తను వియోగద ఇలనాదని భజయం వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద
జగపతి వెదకి వెదకి సేవించుడి వెంకటరమణ వెంకటహరణ వెంకటరమణ సంకటహరణ గోవింద గరి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామి దర్శనమైంది. వచ్చినవాడు నాకు ఆప్తుడే. ఇది 3వసారి స్వామివారిని దర్శించుకోవడం. సాక్షాత్కారం లభించింది. స్వామివారి మెడలోని ముత్యాల హారం జారింది కింద. స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పిల్లవాడు సామాన్యుడు కాదనుకున్నారు. అర్చకులు దిగ్భ్రాంతితో పిల్లవాడిని పిలిచారు. శఠగోపం ఇచ్చారు, తీర్థప్రసాదాలు ఇచ్చి, నువ్వు ఎప్పుడు కావాలంటే బాలక, నీ పేరు నా పేరు అర్థమయ్యండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి స్వామిని దర్శించుకోవయ్యా. చాలు స్వామి, నాకు పరమానందంగా ఉంది. నేను నమ్మిన దేవుడు నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎందుకంటే నా స్వామి నాకు దూరం కాలేదు, నా హృదయంలోనే ఉన్నాడు. ఈయన కోరితే వరాలిచ్చేవాడు కాదట, కోరకుండానే వరాలిచ్చేవాడు. వెళ్ళలేని వేదములు వెదకితే వెళ్ళలేని వేదములు వెదకి తెచ్చిన చేయి తెలుగు గుబ్బలి గ్రంథ చేతు చేయి. వెళ్ళలేని వేదములు తెలుగు గుబ్బలి గ్రంథ చేతు చేయి. కలికెయ గోభూకాంత కౌగల్య చిన చేయి. కలికెయ గోభూకాంత కౌగల్య చిన చేయి. వల్లనైన కొనగో వాడి చేయి. ఎందరికీ భయం పొలిచు చేయి. కందు బగ్గు మంచి బంగారు చేయి. ఎందరికీ భయం పొలిచు చేయి. ఎందరికీ భయం పొలిచు చేయి. ఎందరికీ భయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పాట. ఆ తిరుమలలోనే ఇక్కడ ఉండి స్వామి దర్శించుకుంటున్నాడు. ఈ విధంగా 16 ఏళ్ళు వచ్చాయి అన్నమాచార్య వారికి. ఈ సమయంలోనే స్వామివారి ఆజ్ఞతో ఘన విష్ణుడనే విష్ణుముని పంచసంస్కారములు చేసి నిగమ నిగదిత న్యాయ మార్గమున వైష్ణవత స్వీకారం చేశారు. అన్నమాచార్యుల వారు 16వ ఏట పుట్టినరోజు నాడు వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కారం లభించింది 4వసారి. ప్రత్యక్షమైన స్వామివారి పాదాలపై వాలిపోయాడు. శ్రీచరణాలకు ప్రణమిల్లాడు. నాయనా అన్న, నీ నోట సంకీర్తన అవతరించింది. పల్లవి చరణాలతో కూడిన ఈ కీర్తనకు స్థిరత్వం కల్పించు. పదకవిత పితామహుడవు నువ్వు. రోజుకొక్క పాటకు తక్కువ కాకుండా రచించి సమర్పించన్నారు. ఇది నా ఆజ్ఞ. నీ పాటలు తప్పితే నేనెవరి పాటలు విననన్నాడు పరంధాం. ఇక ఈయన ఆనందంగానే ఉన్నాడు. హరినామమే కడు ఆనందకరము, పరమానందంగా ఉన్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ అని కీర్తనలు రాసి ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఇహపర సాధనం ఇది ఒకటే, సహజపు మురారి సంకీర్తన ఒకటే అని చెప్పాడు. ఎవరిని ప్రార్థన చేయాలి? వాడే వెంకటాద్రి మీద వరదేమము. ఇతడొక్కడే సర్వేశ్వరుడు, చితకమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే అని చెప్పాడు. ఇంకా సందేహమా? విజాతులన్నీ వృధా వృధా అని చెప్పాడు. ఈ 16వ ఏటలోనే ఇక్కడ ఆనందంగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఏమైపోయాడా బిడ్డ అనుకుంటే దాసర రూపంలో వచ్చాట ఈయన. వాళ్ళ దగ్గరికి వచ్చి లక్కమ్మ దగ్గరికి, బుగులు పడమాక తల్లా, బుగులు పడమాక,
నీ బొట్టెగాడున్నాడు గుట్టపైన భలే మంచిగా పాటలు రాస్తాడు. 3 నామాలు ఎట్టుకున్నాడే, 3 నామాలోని కొలుస్తున్నాడే. నీకన్నా బాగా చూసుకుంటోంది పద్మావతి. కొండకురా నీ బిడ్డ కనపడతాడు. బుగులు పడమాక తల్లా బుగులు పడమాక, బుగులు పడమాక తల్లా బుగులు పడమాక. స్వామిలా వచ్చి చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఇక తల్లి తండ్రి స్వామి ఇలా వచ్చి చెప్పాడని ఆనందంగా తిరుమల వచ్చి వెతుకుతున్నారు. నాయనా అన్నా అంటే తల్లి పిలుపులకు సమాధానంగా బిడ్డ గోవిందనామం వినపడుతోంది. ఆ పిల్లవాడిని చూసిన వెంటనే గట్టిగా పట్టుకుంది. ఎందుకు వచ్చావురా? నన్ను మర్చిపోయానురా, నేను అమ్మనురా నాన్న అన్న. ఇంటికి ఏమిటమ్మా ఇది? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాను కదా, రండి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని వరహస్వామి వాడి గుడి దగ్గరికి వచ్చి ప్రసాదాలు తింటూ ఉంటే ఇంటికి రారా, పెళ్లి చేసుకురా అంటుంది తల్లి. నా స్వామి వదిలి రానమ్మా. ఏమిటి స్వామి, నా బిడ్డ నా మాట వినడం లేదే అంది. స్వామివారు అన్నమయ్యకి స్వప్నంలో దర్శించి, నీ తల్లిదండ్రుల మాట విను, వివాహం చేసుకో, నేనే 2 చేసుకున్నాను, నువ్వు కూడా 2 చేసుకోవయ్యా అన్నట్ట. తెల్లవారింది. జగజ్జనకుని ఆజ్ఞ కూడా అయిందని చెప్పి ఆనందంగా బయలుదేరి తాళపక్క గ్రామానికి వచ్చారు. దేవదేవుని దివ్యానుగ్రహం చేత, దివ్య ఆశీస్సుల చేత 2 చక్కని కన్యకామణుల నుంచి వివాహం జరిపించారు. అన్నమయ్యకి 2 భార్యలు, తిరుమలమ్మ అక్కలమ్మ. వివాహానంతరం ద్విపద రామాయణాన్ని రచించారు. భార్యలతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం. అహోబిలం చేరుకుని ఆదివన శఠకోపేతులు అక్కడ 12 ఏళ్ళు శుశ్రూష చేసి ఆగమ శాస్త్రాలు నేర్చుకుని ఆ అహోబిలంలో ఉన్నప్పుడే రామచంద్రుడిపై ఎన్నో కీర్తనలు రాశారట. ద్విపద రామాయణాన్ని రచించారు. అలాగే కదిరి నరసింహుడిని, శ్రీరంగ నగనాథ స్వామిని, శ్రీనివాస మంగాపురం, నారాయణమను, నాగలాపురం తదితర పుణ్యక్షేత్రాలని దర్శించి తిరుమలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఆచార్యుల వారు. అన్నమాచార్యుల వారి కీర్తనల గురించి తెలుసుకున్న సాళువ నరసింగుడు, పెనుగొండ దండనాథుడు అన్నమాచార్యుల వారిని పిలిపించి ఆయన ఆశీస్సులతో పెనుగొండకు ప్రభువై ఒకరోజు సభకు పిలిపించి నిండు సభలో అన్నమాచార్యుల వారికి నమస్కారం చేసుకుని శ్రీనివాస ప్రభువుపైకి రాసిన కీర్తన 1 కీర్తన గానం చేయమని అర్థించాడు. సాళవ నరసింహుడు అడిగాడు కదా, రాజు కదా, ఆ నిండు సభలో కదా, స్వామిని కీర్తించడం కన్నా భాగ్యమేముందనుకున్నాడు అన్నమయ్య. ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుని దివ్య రూపాన్ని కరుణ ముందు సాక్షాత్కరింపజేసుకున్నారు ఆచార్యుల వారు. ఆహా, జగడపు చన్న బుల్ల జాజన సగినల మాటపు జాజన, జగడపు చన్న బుల్ల జాజన సగినల మాటపు జాజన, జగడపు చన్న బుల్ల జాజన. మల్లపు తరదపు మురి బెమున, మల్లలు తొలుములు ముడి తినవరువున్, మల్లపు తరదపు మురి బెమున, తెల్లన పొడి జారగపతిపై చల్లరతి జాదర, తెల్లన పొడి జారగపతిపై చల్లరతి జాదర, జగడపు చన్న బొల్ల జాదర సగినల మాటపు జగడపు చన్న బొల్ల జాదర, జగడపు చన్న బొల్ల, జగడపు చన్న బొల్ల. ఆహా, ఎంత భాగ్యం కలుగజేశారు. మహాభక్త శిఖామణి మీరు. ఒక్క కోరిక మన్నించాలి. స్వామివారిపై ఏ విధంగా కీర్తన రాసి గానం చేశారో నా మీద కూడా 1 కీర్తన రాసి గానం చేయండి. హరిహరి అనుకున్నాడు అన్నమయ్య. హరిని కీర్తించే ఈ నాలుగుతో నరుని కీర్తించను. ఈ ఘన సన్మానాలు, ఈ పట్టుశాలువలు ఇవేవి నాకు అవసరం లేదు. వెంకటేశ్వరుని ఆస్థానంలో ఉండదగిన నేను నీ ఆస్థానాన్ని కాంక్షించడం నాది, నాది నేను చేసిన అపచారం. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా ఇక క్షణమైనా నిల్వలు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంత నిండు సభలో
అవక్ర విక్రమ పరాక్రమక్రముణ్ణైనా నన్ను ఎదిరించేది. సంకెళ్ళు వేయండి, చెరసాలలో వేయండి, నా పైన కీర్తన రాసి గానం చేసే వరకు శిక్షించండి అన్నాడు. రాజాజ్ఞ కదా. సేవకులు వచ్చారు, సంకెళ్ళు వేశారు, చెరసాలలో వేశారు. స్వామి, ఇది కూడా నువ్వు నాకు ఇచ్చావుగా, నీ దాసుల భంగములు నీవు చూతువా? స్వామి, నీ భక్తులు బాధపడుతుంటే నీకు వేడుకగా ఉందా తండ్రి? ఏమి స్వామి ఇది? ఈ రాజా నీకెవరు దిక్కుని అడుగుతున్నాడు? సంఖ్యల పెట్టిన వేళ, చంప పిలిచిన వేళ, అంకిలిగా అప్పుల వారాగిన వేళ, వెంకటేశ్వరుని నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరలేదు తెలవు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సంఖ్యలు పెళ్లిమని తగబడి రాజు వచ్చి అన్నమయ్య పాదాల మీద పడి నన్ను మన్నించమన్నాడు, ఈ రాజ్యాన్ని స్వీకరించమన్నాడు. నాకెందుకయ్యా రాజా? ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. హరిని నమ్ము, హరిభక్తులను కించపరచకు అని బయలుదేరి, ఈ సంపదలన్నీ నాకెందుకయ్యా, వెంకటేశ్వరుని ఆస్థానమే నాకు సకల సంపదలు అని ఆనందంగా బయలుదేరి వచ్చేసాను. ఆ మార్గ మధ్యలోనే కొన్ని విచిత్ర పరిస్థితుల్లో 15వ శతాబ్దం భక్తులు ఎక్కడ ఎక్కువ అవుతున్నారో, భక్తులు కానివారు కూడా అంత ఎక్కువ అవుతున్నారు ప్రపంచంలో. మంచి మనస్సున్న వాళ్ళు ఎక్కడైతే అధికంగా ఉన్నారో, మంచి మనస్సు లేని వాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నారు. అందుకే అంటారు కలికాలం ఆకలికాలం, కలికాలం ఆకలికాలం, ఆకలికాలం నిలువెల్ల విషం లేదు సహనం, కల సహవాసం లేదు హాసం. మనస్ఫూర్తిగా ఎవరూ నవ్వడం లేదు. భయంకరమైనది ఈ కలికాలం. ఈ కలికాలం ఇటువంటి సమయంలో 15వ శతాబ్దంలో దుర్మార్గులైన వారు వచ్చి హిందువుల దేవాలయాల్ని పడగొట్టి స్త్రీలను మానభంగం చేస్తూ అరాచకం సృష్టిస్తున్న ఘోరమైన రోజులవి, భయంకరమైన రోజులు. అన్నమాచార్యుల వారు తోటి భక్తులతో చేరి ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామి వారి గుడిలో ఉన్నారు. ఎక్కడి నుండో వచ్చారు దుర్మార్గులు, గుడిని నేలమట్టం చేసేశారు. ఏం తీసుకువెళ్లాలో తెలియక ఆంజనేయ స్వామి వారి విగ్రహం తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న యాత్రికుల మూటాముళ్ళా తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి సమయంలో తన స్వామి తన నుండి దూరం అయిపోయాడు, ఉలికి పడ్డాడు. ఏడి నా స్వామి కూడా లేడే. అదొక చిన్న ఆంజనేయ స్వామి కనపడుతున్నాడు ఎదురుగా. నా స్వామి ఏమయ్యాడు? ఈయన ప్రతినిత్యం కొలిచి ఆరాధించే వెంకటేశ్వరుని విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోయాడు. స్వామి, నీది భక్త హృదయమే కదా ఆంజనేయ, రాముణ్ణి నీ హృదయంలో నిలుపుకున్నావు కదా. నా స్వామి వెళ్ళిపోయాడు. ఆయనకు పూజించే వేళ అయింది, ఆరోగ్యంపు చేసే వేళ అయింది అని మొరబెట్టుకుంటుంటే చూస్తుండగానే ఆ గర్భగుడిలో ఉన్న చిన్న విగ్రహం, అది ఆంజనేయ స్వామి వారిది, టింగ్ 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 అంటూ ఒక వానరం చిన్న కోతిలాగా మారిపోయి బయలుదేరి గుడి బయటకు వచ్చి, గుడారాలు వేసుకుని ఉన్నారు దుర్మార్గులు. అక్కడికి వచ్చి ఆ చిన్న కోతి భీకర రూపంతో నిలువెత్తు పెరిగిందట. నిలువెత్తు పెరిగి గుడారాలను కూడా నేలమట్టం చేసి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తీసుకొచ్చి ఆ అన్నమయ్య ముందు పడేసి, ఇదంతా జరిగిందంతా ఈయనకి కనుల ముందుగా కనపడుతోంది అన్నమయ్య. నమస్కారం, ఆంజనేయ వరద గోవింద గోవింద నమస్కారం చేస్తా. ఆ స్వామి ఎలా ఉన్నాడు? పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఈ కృతజ్ఞతాభావంతో ఎన్నో అన్నమయ్య కీర్తనలు అన్నమాచార్యుడు ఆంజనేయ స్వామి వారి మీద కూడా రాశారు. బయలుదేరి వచ్చేసారు తిరుమలకి. 2 కుమారులను పొంది తనంతటి వారిగా తిథించారు. ఒక్క 10 రోజుల్లోపే అంగరంగ వైభవంగా, అత్యంత వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవం
బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవంతుడైన శ్రీనివాసుడు, కరుణా సముద్రుడైన శ్రీనివాసముడు, గోవిందా అని పిలిచిన వెంటనే పలికే స్వామి శ్రీనివాసుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద తిరుమల వీధుల్లో ఊరేగుతూ భక్తాభీష్టప్రదుడే వెలుగొందుతాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అయ్యా, ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేవన్నారు అన్నమయ్య. ప్రతి ఉత్సవంలోనూ పాల్గొన్నారు, ప్రతి పూజలో పాల్గొన్నారు, ఎన్నో కీర్తనలు రాశారు స్వామివారి మీద. ప్రతిరోజు జగత్ కళ్యాణం కోసం పెళ్లి చేసుకుంటాట. శ్రీనివాస కళ్యాణం కొండ తిరుమలలో జరుగుతుంది. ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సందర్భంగా కూడా ఎన్నో పాటలు రాశారు అన్నమాచార్యుల వారు. అయ్యా, అన్నమాచార్యుల వారి కీర్తనల గురించి తెలుసుకున్న పురంధరదాసుల వారు కూడా వచ్చి అన్నమాచార్యుల వారిని దర్శించి ఆ కీర్తనలు పొగిడారట. ఒక రోజున దర్శనానికి వస్తే నువ్వు తక్కువ కులం వాడివి, దర్శనం లేదని గంటేస్తున్నారు సేవకులు అర్చకులును. అక్కడ భక్తుడు అంటాడు, సామే నేను తక్కువ కులం వాడినా సామే, సత్యమే, మీ కాలు మొక్కుతా సామే, దండాలు సామే, ఒక్క పాలి అలా వెళ్ళి ఇలా వస్తాం, ఒకే పాలి. ఎందుకంటే ఈ సామే నా కల్లో అగుపడి చూడరా, నన్ను చూడరా, నీ పాలన్నీ పోతాయరా అన్నాడు సామే. లోపలికి వెళ్ళండి అయ్యా. నీకా స్వామివారా స్వప్నంలో దర్శనం ఇవ్వడమా? ఆశ్చర్యపోతున్నారు. అన్నమాచార్యుల వారు అక్కడికి వచ్చారు. అయ్యా, స్వామివారికి జాతి మత వర్గ భేదాలు లేవు కదా, ఆయనకు కావాల్సింది నమ్మకం. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్మి నన్ను కొలుస్తారో, ఎవరైతే నన్ను నమ్మి నన్ను ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు కావాలి ఆయనకి. ఎందుకంటే నిండారాజు నిద్రించయు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రయదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే, తందనానాయి తందనానాతురే తందనానా భళ తందనానా భళ తందనాన పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇలా బ్రహ్మతత్వాన్ని చెప్పగానే అర్చకులు తమ అజ్ఞానాన్ని చింతించి ఆ భక్తునికి దర్శన భాగ్యం కలిగించారు. 95 సంవత్సరాలు జీవించారు. అన్నమాచార్యుల వారి చివరి రోజు అది. దుందుభిధామ సంవత్సర పాల్గొన బహుళ ద్వాదశి 23/2/1503 స్వామివారి ఏకాంత మందిరం చేరుకున్నాడు. ప్రత్యక్షమయ్యారు స్వామివారి ఎదురుగా. స్వామి, పరమపదనాథ, నా వల్ల కాదు తండ్రి. ఏమయ్యా, 95 సంవత్సరాలు గడిచాయి తండ్రి. అరే, 95 గడియలు కూడా గడిచట్లేదే. ఒకనాడు ఏకాంత సేవ సమయంలో జోచ్యుతానంద జోజో ముకుంద అన్నావు, బిడ్డగా మారిపోయానయ్యా. నానాటి బతుకు నాటకం అన్నావు, విరక్తి కలిగింది జీవితంపై. అలమేలు మంగ సౌందర్యాన్ని అభివర్ణిస్తూ శృంగార సంకీర్తన పాడావు, జీవితంపై రక్తి ఆసక్తి కలిగింది. ఇలా ఆడించేదెవరు, అలదించేదెవరు, ఆనందింపజేసేదెవరు? నీవు పాలు పోసి పెంచిన తోలు బొమ్మను నేను, నీవు దేవాది దేవుడము, నేను నీ దాసాన దాసుడను. నీ ఆజ్ఞ అయితే గడ్డిపోచైనా పనిచేస్తుంది స్వామి. నీ సన్నిధికి చేర్చుకో తండ్రి. అంతర్యామి అలసితి సొలసితి, నీ దివ్య శ్రీ చరణాలే శరణ పెడుతున్నాను స్వామి. నా వల్ల కాదు ప్రభు, నీ సన్నిధికి చేర్చుకో. కడలుడిపి నీరాడగా దళచు వాళ్ళలో కడలేని మనసును కడమ ఎక్కడిది, తృప్తి ఎక్కడిది? నిద్ర చే కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, ముదిమి చే కొన్నాళ్ళు మోసపోతి, కదిసి కోరినను గత కాలంపవచ్చునే. నీ నామం శాశ్వతం, నీ మీద నమ్మకం శాశ్వతం, నీ నామ శ్రవణం శాశ్వతం. నాకు ఆనందం. అన్నమాచార్య పదకవిత పితామహుడవని, ద్రవిడాగమ దీపకుడవని, పంచాగమ సార్వభౌముడవని సర్వ విశ్వం నిన్ను పొగుడుతుంది.
నీ పాటలవి పాటలు కాదు, వెంకటేశ్వరుని దివ్య మంత్రాలు అంటారు. శుభమగుగాక ఆశీర్వదించారు స్వామి. ఇక తన స్వామిని వదిలి వెళ్ళలేక ఉభయ దేవేరుల సమేత శ్రీనివాస ప్రభువుకి కప్పురపు హారతి పట్టాడు. ఆ వెలుగులలో, అవుని ఈ దీపాల వెలుగులలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు తన స్వామి. కన్నీరు మున్నీరుగా ఆనంద బాష్పాలు వెలుగుతున్నాయి. కన్నీరు తుడుచుకుంటున్నాడు. విద్యుల్లతా వృజావృత నీరదమున కడాని పేరులల్లవేని వాణి ఉదయాద్రి వెలుగొందుమణి బింబంబున తలరత్నమ కుటమ్ము తనరువాని నీలాభ్రముననున్న నెలవంకన కప్రపొంబొట్టు మోమున బొలుచువాని భక్త కామతుడను ప్రభుతకు చిన్నమ్మున వరద హస్తమ్మున వరదులు వరలువాని కాంచనాంబరు శ్రీవత్స కలిత వక్షు మకర కుండల కేయూరమండను సుమహార శోభితు శ్రీ వెంకటాద్రి విభునిగాంచె అన్నయా కన్నుల కరవుదీరా వెంకటాద్రి విభునిగాంచె కన్నుల కరవుదీరా. అణువణువు దర్శించుకున్నాడు. భక్తదులంతో స్వామివారి నామం చేస్తున్నారు. ఆ నామం వింటూ నామం చేస్తూ స్వామివారి దివ్య ఖడ్గంలో, నందక ఖడ్గంలో జ్యోతి అయి లీనమవుతున్నారు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారు. దయచేసి భక్తాదులందరూ కూడా 4 గోవిందనామాలు పలకండి. సమయంలో స్వామికి, స్వామి భక్తునికి, మీ అందరికీ కూడా పరమానందం. 2 చేతులు శిరస్సుపై ఉంచి నామం చేయండి. ఆ నామం రాకపోయినా గోవిందా అని పలకండి. స్వామివారి నందక ఖడ్గంలో జ్యోతి లీనమవుతున్నారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష గోవింద కొండరికాచ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన. వజ్రమకుటధర వరాహమూర్తి పశుపాలక శ్రీరం పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ, వడ్డీ కాకులవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ.